హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ విత్ మీ. సో మీకు తెలిసే ఉండుద్ది, మన శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా. సో అందుకని మేము దర్శనానికి అయితే శ్రీశైలంకి అయితే ప్లాన్ చేసి స్టార్ట్ అవుతున్నాం. మేమైతే 4 ఫ్యామిలీస్ 2 కార్స్లో వెళ్తున్నాం. ఒక కార్లో 2 ఫ్యామిలీస్, ఇంకో కార్లో 2 ఫ్యామిలీస్ లెక్క. సో మా వారైతే లగేజ్ పెట్టేస్తున్నారు కార్లో. సో మేమైతే ఇక్కడ కేపీహెచ్పి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. వయా ఓఆర్ఆర్ టు తుక్కగూడ, శ్రీశైలం ఆ వే అయితే మేమైతే ప్లాన్ చేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో చూడండి, మా వారు లగేజ్ పెట్టేసేసి కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మధ్యలో మేము ఒక దగ్గర లంచ్ కాగేసి లంచ్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూసేయండి, మేము 12కి అలా స్టార్ట్ అయిపోయాము. సో అందుకనే ఒక దగ్గర ఆగి లంచ్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఓఆర్ అయితే ఎక్కేసాము. ఈ బోర్డ్ చూస్తున్నారా, మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అనమాట. సో మేము శ్రీశైలం అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి తుక్కుగూడకి వెళ్తున్నాము. సో చూసేయండి మా జర్నీ ఎలా సాగింది అని. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే కారు బెస్ట్ అనమాట. ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ అట్లా చాలా బాగుండిద్ది. మనం మస్తుగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ అనుకో మనకి ఇష్టం వచ్చిన మధ్యలో ఆగి మనం ఏమన్నా ప్లేసెస్ అవి చూడాలంటే హ్యాపీగా చూసేయచ్చు. చూడండి, మా వారు హాయ్ చెప్పేస్తున్నారు. అందరూ హాయ్ చెప్పేసేయండి మా వారికి. సో మేము ఇక్కడ వచ్చేసాక మధ్యలో ఇక్కడ డిండి అనే ప్లేస్ దగ్గర ఆగాము. ఎందుకంటే అక్కడ అవతల వాటర్ ఉందన్నమాట చూడ్డానికి. సో అందుకని ఇక్కడ ఆగి ఆ పైకి అయితే వెళ్తున్నాము. ఒకసారి చూసేయండి. ఇక్కడ యాక్చువల్లీ ఫిష్ కూడా చాలామంది ఇక్కడ ఫిష్ పట్టేసి అమ్ముతుంటారు అనమాట. మనకు కావాలి అంటే వాళ్ళు క్లీన్ చేసి ఫ్రై పీసెస్ చేసి కూడా ఇస్తారు. సో మేము పైకల్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఖాళీగా ఎందుకని ఇక్కడ వేపిన శనగకాయలు ఉంటాయి కదా, అవి ఒకటి, అలాగే ఉడకబెట్టినవి ఉంటాయి కదా. సో అవి తీసుకొని అయితే పైకి వెళ్తున్నాము. చూసేయండి, మా వారు ఎంతో కష్టపడి చిన్న ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కుతున్నారు. నియర్లీ ఒక 100 నుంచి 150 దాకా మెట్లు అయితే ఉండొచ్చు. చాలా అంటే చాలా ఉన్నాయి. మాకైతే పైకి వెళ్ళేసరికి ఆయాసం వచ్చేసింది నాకైతే. ఎందుకంటే మధ్యాహ్నం పూట కదా, కొంచెం బాగా అప్పుడే తినేసి అట్లా స్టార్ట్ అయ్యాం కదా. సో కొంచెం బాగా హెవీ అనిపించేసింది. కానీ పైన వాటర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. దీని ప్లేస్ డిండి అనమాట, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగి పైకి వెళ్ళేసి చూడండి. యాక్చువల్లీ ఈవినింగ్ అయిపోతుంది. చూడండి సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడ అసలు సన్సెట్ వాటర్ మీద పడి ఆ రెడ్డిష్ కలర్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మీరు కూడా నాతో పాటు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అక్కడ వాటర్ కానీ అసలు వాటర్ ఉన్నసరికి అక్కడ చల్ల గాలి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. మేమైతే ఇక్కడ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చూడండి, మా వాళ్ళు అక్కడ ఐ మీన్ జస్ట్ ఫర్ డిస్కషన్ అంటే అసలు అంతకుముందు యాక్చువల్లీ ఇది ఉంది కదా, వైర్ అనేది అంతకుముందు లేదు మేము వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్. సో దాని మీద వైర్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ అంటే ఎవరన్నా దూకడం లైక్ అలా అనుకోకుండా పడిపోవడం చేస్తారు కదా, అందుకని దాని మీద వైర్ అయితే ఫెన్సింగ్ లాగా వేసేసారనమాట. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ కనిపిస్తున్న రూమ్ ఉంది కదా, అక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చేసారు. సో మంచిగా అక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మా వారైతే స్టార్ట్ చేశారు కూర్చొని తినకుండా ఎంజాయ్ చేయడం. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, అక్కడ ఒక మిడిల్లో చూస్తున్నారా, ఒక ఫిషర్ మ్యాన్ అయితే ఫిషెస్ అదే పట్టుకుంటున్నారు. చూసేయండి, ఆ సన్సెట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ఇటు శ్రీశైలం ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే దిగేసి ఈ వ్యూని ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి. చూడండి, మా కపుల్ అయితే వచ్చేస్తున్నారు అక్కడి నుంచి నడుచుకుంటూ. ఈ చుట్టూ గ్రీనరీ కానీ వరి పొలాలు చాలా అంటే చాలా బాగున్నాయి. మా వారైతే అక్కడ నిల్చొని స్టిల్స్ అయితే ఇస్తున్నారు ఫొటోస్ దించమని. ఇక్కడ చాలా అంటే చాలా వాటర్ ఉంది. మా వారు మధ్యలో చూడండి, మా వారు ఎన్ని పోజులు ఇస్తారు. ఒకసారి హాయ్ చెప్పుకుంటా, ఒకసారి అటు ఒకసారి ఇటు అని. మా వారు జిమ్లో కదా అని చేస్తాం కదా, అట్లా చేస్తున్నారు కండలు చూపించుకుంటూ. నెక్స్ట్ అయితే మేము ఇక్కడైతే ఫోటో షూట్ అయితే పెట్టుకున్నాము. ఫొటోస్ దిగుతూ అట్లా చిన్న వీడియోస్ తీసుకుంటూ ఫన్నీగా లైక్ అట్లాగా.
నెక్స్ట్ అయితే మా వారు చూసారు కదా, ఆ కపుల్ని అయితే మా వారు ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ కూడా తీస్తున్నారు. వాళ్ళు అయిపోయాక నెక్స్ట్ ఫోటోషూట్ మేము పెట్టుకున్నాం అనమాట. అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో ఇంకా టైం అవుతుంది కదని వెళ్ళిపోతున్నాం మేమైతే. చూసారు వీళ్ళు స్టెప్స్ మీద కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎట్లానే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలంటే ఫ్రెండ్స్తోనే వెళ్ళాలండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. మంచి మంచి మెమోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సరదాగా ఉంటుంది ఇలా అకేషన్స్కి ఫ్రెండ్స్తో వెళ్తే ఏమన్నా. మేమైతే ఎట్లా ప్లాన్ చేసామంటే మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా, మేము మోస్ట్లో శ్రీశైలం వెళ్ళేసరికి మాకు 7 కాదు 9 అలా అయిందనమాట. మేము ఆ డిండి దాటాక ముందుకు టీ కోసమని ఆపాము. ఇక్కడ ఒక రెస్టారెంట్ లాగా ఉంటే, సో అక్కడ టీ కాకుండా లైక్ జ్యూస్ అట్లా తాగేసేసి పక్కన ఇట్లా ఆడుకోనికి ఉన్నాయన్నమాట. సో మేమైతే ఇక్కడ ఉయ్యాల ఊగుదామని ఇక్కడికి వచ్చాము. సో చూసే ఉంటూ మనం ఏంటి చిన్నప్పుడు చాలా ఊగింటాం, కానీ పెద్ద అయినాక ఈ మెమోరీస్ అన్నీ అంటే మన బిజీ షెడ్యూల్లో అంత టైం ఉండదు మనం ఎంజాయ్ చేయడానికి. అందుకనే మేమైతే ఒక 10 మినిట్స్ టైం తీసుకొని మంచిగా ఉయ్యాలోగి జాడు బండలు జారి, చూడండి మా చిన్న పిల్లల్లాగా హాయ్ చెప్తున్నారు అక్కడ కూర్చుని ఊకుంటూ. ఎంతైనా చిన్న పిల్లలప్పుడు రోజు చాలా బాగుంటాయి కదా, ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఫ్రీ అనమాట. స్కూల్కి వెళ్ళామా, చదువుకున్నామా, ఆడుకున్నామా అంతే. కానీ ఇప్పుడైతే మనకు అన్ని స్ట్రెస్, ఒక ఫ్యామిలీ పరంగా కానీ, ఒక మనం చేసే జాబ్స్ పరంగా కానీ. అందుకే స్ట్రెస్ రిలీఫ్ కోసం అప్పుడప్పుడు ఇలా టూర్కి వెళ్తూ ఉండాలి. అప్పుడే కొంచెం మనం మైండ్ అనేది రిలాక్స్ అవుతుందన్నమాట. సో చూడండి ఇక్కడ మా వారు అన్నయ్య ఇద్దరైతే ఉయ్యాలూగుతున్నారు. సో నేనైతే వీడియో తీస్తున్నాను. వాళ్ళు చిన్నప్పటి రోజులు మెమోరీ చేసుకుంటూ ఉయ్యాలూగుతున్నారనమాట. నెక్స్ట్ మేమిద్దరం, వాళ్ళు ఊగడం అయిపోయింది కాబట్టి మేమిద్దరం ఊగుతున్నాము ఇక్కడ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ మంచిగా. యాక్చువల్లీ ఇంకా మనకు ఊపే వాళ్ళు ఉంటే చాలా బాగుండిద్ది, కానీ మాకు వెనక ఊపే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకే మేము సెల్ఫ్గా మేము ఉయ్యాలు ఊపుకుంటూ ఊగుతున్నాం అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీశైలానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ చీకటి పడే టైం అయితే అయిపోయింది. 6:30 అలా అవుతుంది టైం వచ్చేసి. సో ఇది మేము దగ్గరలో మన్ననూరుకి దగ్గరలో ఉన్నామన్నమాట. సో మన్ననూరు అంటే యాక్చువల్గా మన్ననూరు నుంచి మనకు నెక్స్ట్ అడవి అయితే ఉండిద్ది. సో ఆల్మోస్ట్ మనం ఎవరైనా బస్సుకి కానీ కార్లు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 9:30 కల్లా మన్ననూరు దగ్గర ఉండాలి. ఇన్కేస్ మీరు అప్పటిలోపు మన్ననూరు రీచ్ అవ్వకపోతే అక్కడ 9:30కి అయితే గేట్స్ క్లోజ్ చేస్తారు. సో మనమైతే శ్రీశైలం వెళ్ళనీకైతే అవ్వదు. ఖచ్చితంగా 9 లోపు అక్కడ మనం మన్ననూరు దాటేస్తేనే మనం అడవిలోకి వెళ్ళి శ్రీశైలం వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ బస్సులు అలా అయితే ఖచ్చితంగా 9:30కి అయితే క్లోజ్ చేసేస్తారు. సో ఖచ్చితంగా ఆ టైం కంటే ముందే మనం అక్కడ ఉండడం చాలా మంచిది. చూడండి మేమైతే 7 కల్లా మన్ననూరు అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా, ఎవరైనా ఈవినింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం టైం అయితే చూసుకొని స్టార్ట్ అవ్వండి. తెలియని వాళ్ళు ఖచ్చితంగా అక్కడైతే వెహికల్స్ ఏవైనా ఆపేస్తారు. మ్యాక్సిమం 9కి అంతా రీచ్ అయ్యేలాగా అయితే ప్లాన్ చేసుకోండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. చూడండి ఇక్కడ అడవి చాలా అంటే చాలా బాగుంది. ఎందుకన్నా అడవి ఆ చెట్లు ఉంటేనే కదా మనం హెల్త్ కానీ, ఆ అడవి వల్ల వచ్చే గాలి కానీ మన హెల్త్ అన్హెల్తీ కాకుండా హెల్తీగా ఉండవచ్చు. చూడండి ఇగో మన్ననూరు ఆర్చ్ అనమాట ఇది, చూసారా? ఒక పైన పెద్ద టైగర్స్ యొక్క బొమ్మలు వేశారు. సో ఇది మనం రీచ్ అయిపోతే 9కి అంతా, సో మనకైతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేట్ అయితే ఇక్కడ స్టాప్ చేసేస్తారనమాట. స్టాప్ చేస్తే మార్నింగ్ మళ్ళీ 6కి రిలీజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలి. ఇన్కేస్ మీరు లేట్గా ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే, తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సో ఇక్కడికి వెళ్ళిపోయాక మేమైతే అది రీచ్ అయ్యాం కదా, సో అవతల కారు ఆపేసేసి కొంచెం స్నాక్స్ బ్రేక్ అయితే తీసుకున్నాము.
టీ కాఫీలు అలా తాగేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూడండి శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు కనిపిస్తుంది కదా అదంతా శ్రీశైలమే అనమాట. చాలా ఆ లైటింగ్ చూడండి సూపర్, అంటే నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుండేది. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా నైట్ వ్యూ ఆ లైటింగ్స్ అనేది మనకు సూపర్ అనిపిస్తుంది. సో మేమైతే ముందు కార్ చెప్పాం కదా 2 కార్లని, సో మా కార్ అయితే కొంచెం ముందు వచ్చేసింది, వెనక అన్నయ్య వాళ్ళ కారు ఉంది. అందుకని ఇక్కడ మేము డ్యామ్ దగ్గర అయితే ఒక దగ్గర ఆఫ్ చేసాం వాళ్ళ కోసం. చూడండి ఇవి డ్యామ్ లైట్స్ మొత్తం 12 గేట్స్ అయితే ఉన్నాయి. చూడండి మన ఇండియా జెండాల కలర్ ఉంటాయి కదా, గ్రీన్, ఆరెంజ్, వైట్ ఈ కాంబినేషన్లో అయితే ఈ గేట్లు ఉంటాయి కదా, వాటి కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు నైట్ చూసారు కదా, డే టైం కంటే నైట్ చాలా అంటే చాలా మంచిగా ఉండిద్ది. మనకు వాటర్ కనిపించవు కానీ ఆ లైటింగ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది. మేము నెక్స్ట్ డే దర్శనం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎలా ఉండిద్ది ఏంటి అనేది నేను సపరేట్ వీడియో పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. కనిపిస్తుందా మీకు? ఈ చీకట్లో వాటర్ నదిలి కనిపించదు కానీ లైటింగ్స్ అయితే సూపర్ అంటే సూపర్గా అయితే ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. ఈ నైట్ లైటింగ్స్ బాగా నచ్చాయి అన్నమాట. ఆ పైకి వెళ్తే ఇంకా శ్రీశైలం వచ్చిద్ది. సో మనం ప్రజెంట్ సున్నిపెంటలో ఉన్నామన్నమాట. సో ఈ డ్యామ్కి ఏంటంటే మనం శ్రీశైలం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది మొత్తం మన తెలంగాణ కిందికి వచ్చిద్ది. ఆ రైట్ సైడ్లో ఉన్నది మొత్తం మన ఏపీ బార్డర్కి వచ్చేసిద్ది అనమాట. సో ఇక్కడ నుంచి అటు సైడ్ మొత్తం ఎలక్ట్రీషియన్ ఏదైనా కానీ మన ఏపీ వాళ్ళకి విద్యుత్ అవి తయారు చేస్తారు కదా, సో అది అక్కడ అటు సైడ్ వాటర్ నుంచి తీసేసుకుంటారు. సో ఇటు సైడ్ వాటర్ నుంచి మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన కరెంటు కానీ అవి తెలంగాణ స్టేట్కి సంబంధించి కరెంట్ అయితే యూజ్ చేసుకుంటారు. సో చూడండి మేమైతే తిరుపతిలోకి ఎంటర్ అయిపోయాము. స్టార్టింగ్ చూడండి మన శివుడు పార్వతులు చాలా అంటే చాలా బాగున్నారు. స్టార్టింగ్ ఎంట్రీ అనమాట. మనం శ్రీశైలంకి వెళ్ళే ఎంట్రీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే ఇక్కడ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే మన కర్ణాటక నుంచి చాలామంది బై వెహికల్స్ బై వాక్ కూడా చాలామంది నడుచుకుంటూ వస్తారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఉగాదికి అమ్మవారికి పుట్టింటి నుంచి సారి తీసుకొస్తారనమాట. సో కర్ణాటక వాళ్ళు అమ్మవారిని తన పుట్టింటి ఆడబిడ్డలాగా చూసుకుంటారు. అందుకని ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఒక ఇయర్ మర్చిపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ మన కర్ణాటక ఉండే ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా అయితే శ్రీశైలం బై వాక్ లేదా వెహికల్లో వస్తారు. అందుకని ఈ ఫుల్ 1 మంత్ అయితే చాలా అంటే చాలా రష్గా ఉండిద్ది. ఎవరైనా నార్మల్గా శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ 1 మంత్ అయితే వెళ్ళొద్దు. ఏదైనా మొక్కుండి ఖచ్చితంగా ఈ టైంలో వెళ్ళాలనుకుంటే ఫైన్, ఓకే. కానీ నార్మల్ టైంలో వెళ్ళాలి సరదాగా చూసి రావడానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 1 మంత్లో అయితే అస్సలు రావద్దు శ్రీశైలం. శివరాత్రి టు ఉగాది వరకు అయితే మీరు ఖచ్చితంగా అస్సలు అంటే అస్సలు వెళ్ళొద్దు. ఆ ట్రాఫిక్ కానీ ఆ లోపల జనాలు అస్సలు దర్శనం అయితే సరిగ్గా మనకు అవ్వదు. ఏదో తెలిసిన వాళ్ళు ఉండి కొంచెం అలా వెళ్ళిపోతే ఓకే, కానీ నార్మల్గా దర్శనం అంటే ఈ ట్రాఫిక్లో అస్సలు మనం ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా లోపల ఉన్న జనాభాకి అసలు మనమైతే దర్శనం చేసుకోలేము. ఇంకేస్ దర్శనం చేసుకున్నా కూడా సరిగ్గా అక్కడ చాలామంది ఉంటారు కదా, సో హడావిడిగా తోసేస్తారనమాట. అందుకని మనం దర్శనం అయితే చేసుకోలేము. సో మీరు ఏమైనా వెళ్ళాలంటే నార్మల్ టైంలో వెళ్ళండి, ఫ్రీగా మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. మేమైతే 500 టికెట్స్ అయితే బుక్ చేసుకొని అయితే వచ్చాము. సో చూడండి మాకు దర్శనం ఎలా అయింది ఏంటైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే ఇక్కడ రెడ్డి సత్రం అయితే ఉన్నాయి కదా, సో అక్కడైతే రూమ్స్ తీసుకున్నాం అనమాట. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళైతే రూమ్స్ ఇప్పించారు మాకు. రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఒకసారి చూసేయండి ఏంటి ఎట్లా రూమ్స్ ఉన్నాయి ఏంటి అని మేమైతే చూపిస్తాము, ఒకసారి చూసేయండి. సో చూసేయండి మా రూమ్ అయితే మేము దిగిన రూమ్ ఉంది కదా చూపిస్తాను, చూసేయండి. కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. సో ఇదంతా హాల్లో ఒక దివాన్ కాట్ ఇచ్చాడు, మిగతా ప్లెయిన్గా ఇచ్చేసారు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, 2 బెడ్స్ సింగిల్ బెడ్స్ కంబైన్గా కలిపేశాడు. ఇది సోఫా, ఇంకొకటి ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చారు మంచిగా కూర్చొని రెడీ అవ్వడానికి. అంతేకాకుండా అక్కడ జస్ట్ హ్యాండ్ వాష్ లాగా వాష్ బేసిన్ ఒకటి, మిర్రర్ ఒకటి ఇచ్చారు. ఇంకా బాత్రూమ్కి వచ్చేసి
అసలు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బాత్రూమ్స్, నీట్గా క్లీన్ చేశారనమాట. గలీజ్గా అయితే అస్సలు లేవు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఇంకో బెడ్రూమ్ అంటే సేమ్ అవతల బెడ్రూమ్ ఎట్లుందో సేమ్ బెడ్రూమ్ కూడా ఇంతే ఉంది. ఇక్కడ ఎలాంటి చేంజెస్ అయితే ఏమీ లేవు. 2 బెడ్స్ ఇచ్చేసేసి మంచిగా ఓ సోఫా ఇచ్చేసేసి ఆ బాత్రూమ్ ఇచ్చి ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసారు. సో మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి రెడ్డి సత్రంలోకి భోజనానికి అన్నదానం ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళేసి భోజనం అయితే చేసేసాము. అప్పటిలోపు మా వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ డిస్కషన్ పెట్టారనమాట, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, మార్నింగ్ ప్లాన్ ఏంటి అని. సో వెళ్ళి తినేసి పడుకున్నాక మార్నింగ్ 4 కంతా అంతా రెడీ అయిపోయాము. సో 4:30 కల్లా గుళ్ళోకి వెళ్ళడానికి ప్లాన్ చేసాము. సో ఇంకో మా అన్నయ్య వాళ్ళైతే అందరూ మంచిగా రెడీ అయ్యి కూర్చున్నారు. మేము కొంచెం లేడీస్ కదా, లేట్గా వస్తాం కదా, సో వాళ్ళైతే వెయిట్ చేశారు బయట. సో మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అంటే మనకు ఇంతవరకే వెహికల్స్ అని ఉంటుంది కదా, సో అక్కడికైతే వచ్చేసేసి వెహికల్స్ ఒక దగ్గర పార్క్ చేసేసాము మేము. చూడండి మార్నింగ్ ఎంత రష్ ఉందో అక్కడ. ఇది మొత్తం రెడ్డి సత్రం రూమ్స్ అనమాట, అవి నీకు కనిపిస్తున్నాయి కదా అవన్నీ. దాని పక్కన కూడా ఏదో ఉంది, మాకు అంత ఐడియా లేదు. సో చూడండి ఎన్ని కార్స్, అసలు నేనైతే శ్రీశైలంలో ఎప్పుడు ఇంత రష్ చూడలేదు. నాకు తెలిసినప్పటి వరకు ఇంత రష్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇంత జనాభా ఉండడం కానీ అసలు చాలా అంటే చాలా ఫుల్గా ఉన్నారు. సో మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాము. సో నియర్ బై వెహికల్స్ అయితే ఆపుకొని మాకు తెలిసిన పూజారి అంకుల్ ఉన్నారనమాట. తో సో తన సహాయంతో మేమైతే కొంచెం త్వరగా దర్శనం అయితే చేసుకోగలిగాము. ఎవరన్నా నాకు తెలిసి ఇలాంటి సిచ్యువేషన్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గుళ్ళో ఉంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ జనాభాలో మనం ఎంత టికెట్ 500 టికెట్ కానీ 1000 టికెట్ చేసుకున్నా కూడా దర్శనం అవ్వడం చాలా కష్టం. సో మేమైతే చాలా మంచిగా స్పర్శ దర్శనం అయితే మాకు అయ్యింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే అమ్మవారి దగ్గర కానీ మంచిగా అమ్మవారి కుంకుమ అయితే మాకు ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఓవరాల్గా దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా, ఈ రష్లో మాకు అంత బాగా దర్శనం అయిందంటే అసలు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. సో బయటకు వచ్చేసాక ఇక్కడ ఒక దగ్గర ఆపుకొని మేమైతే టిఫిన్స్ కోసమైతే వెళ్తున్నాను. చూడండి మా వారు వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వచ్చారు. మేము అక్కడైతే టిఫిన్ చేసేసేస్తే రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్కి వెళ్ళి మేము అక్కడ ఫోటో షూట్ అయితే పెట్టుకున్నాము. చూడండి మా ఫోటో షూట్ ఎలా అయిందని. ఇగో మా వారైతే ఆ కపుల్ని ఫోటో షూట్ అయితే చేస్తున్నాడు. సో అలాగ మంచిగా ఫొటోస్ అయితే దిగేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని, అంటే ఇంకా నెక్స్ట్ కార్ ఇంకా రాలేదన్నమాట. అందుకని మేము ముందే వచ్చేసామని మేమైతే ఫోటోషూట్ చేసుకుంటున్నాము. సో ఫోటోషూట్ అయ్యాక నెక్స్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాము, ఏం తీసుకున్నాము, నెక్స్ట్ ఏం చూసాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మీరైతే ఖచ్చితంగా చూసి వీడియోని లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం ముందుకెళ్ళడానికి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో ఏంటనేది చూడండి, ఎలా ప్లాన్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేది. దెన్ అంటిల్ వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.